మేము ఇక్కడ జాయిన్ అయ్యి 8 years అవుతుంది. ఈ 8 years లో కూడా ఎక్కడ తిరుపతిలో కూడా చూడలేనంత కనువిందు అయ్యేలాగా కార్యక్రమాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఇంకా మాటల్లో చెప్పాలంటే ఒక్కొక్కరికి ఒకలాంటి వైబ్ అనమాట. స్వామిని చూస్తే ఇంకా ఉండిపోవాలి, ఆయనతో ఇంకా టైం స్పెండ్ చేయాలనిపిస్తుంది. ఇప్పుడు కూడా టైం 10 అవుతుంది, కానీ ఇంతమంది జనం ఉన్నారు. అసలు ఏ గుళ్ళో ఇంత అలా ఉంటారా చెప్పండి? దీన్ని బట్టి అర్థమవుతుంది మన వెంకటేశ్వర స్వామి ఎంత కనువిందులు చేస్తున్నారో, ఎంత ఆనందం పరుస్తున్నారో అనేది. ఇంకా చెప్పాలంటే మన పాతపాటి రాజు గారు కానీ, రాజలక్ష్మి గారు కానీ ఈ గుడి కట్టించడం వల్ల ఈ యాత్రిపురం ఎంతలాగా అభివృద్ధి చెందుతుంది అనేది మాకు తెలుసు. మేము కన్నులారా వచ్చిన తర్వాత చూస్తున్నాం ఒక్కొక్క లైఫ్లో ఒక్కొక్క చేంజెస్. కానీ పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు పుట్టడం ఏంటి, కళ్యాణం అవ్వలేని వాళ్ళకి కళ్యాణం అవ్వడం ఏంటి, కొంతమంది చాలా బాధపడుతూ వస్తారు ఇక్కడ గుళ్ళోకి. వచ్చి స్వామిని చూసి స్వామి తండ్రి అని అనుకుంటారు. వాళ్ళు కోరుకోవడం పక్క విషయం. స్వామిని చూసి దండం పెట్టుకుని వెళ్ళి మళ్ళీ నెక్స్ట్ డే వస్తారు. నెక్స్ట్ డే కానీ, వీక్లో కానీ, మంత్లో కానీ మళ్ళీ వస్తారు. వచ్చి స్వామి మీరు చెప్పింది నేను ఏమనకుండానే నాకు ఇంత అలా చేశారు మీరు అని చెప్పి, ఇప్పుడు బ్రహ్మోత్సవాలు ప్రతి బ్రహ్మోత్సవానికి కూడా వాళ్ళు వస్తూ ఉంటారు. చాలా మంది విఐపీలు కూడా ఉంటారు మా టెంపుల్కి. వాళ్ళు వస్తారు, దర్శనం చేసుకుంటారు. చాలా అన్నమాట, చాలా అంగరంగ వైభవంగా జరుగుతుంది. మీరందరూ కూడా ఇలాగా వీడియోలో కాకుండా, మా మాటల్లో కూడా కాకుండా ఒక్కసారి మా గుడికి వచ్చి మా స్వామిని వీక్షించి ఓం నమో వెంకటేశాయ అనుకోండి. 7 శనివారాలు కాదు, 11 శనివారాలు చేసుకోండి. అలాగే ప్రదక్షిణాలు కూడా చేసుకుంటూ ఉండండి. మీరు అనుకున్నది తప్పకుండా జరుగుతుంది. అలాగే గరుడ వాహనం రోజునైతే ఇంక చెప్పక్కర్లేదు. గరుడ వాహనానికి అయితే ఈ ఊరే కాకుండా చుట్టుపక్కల ఉచ్చిలి, పులిదిండి, పేరవరం, బొబ్బర్లంగి నుంచి కూడా వస్తారు. నైట్ ఇక్కడ షేర్ చేసి ఉండే వాళ్ళు కూడా ఉన్నారు. ఇంకా రేపైతే నైట్ కూడా ఇక్కడ పడుకుని ఉంటారు. ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ పౌలం సేవ అయిన తర్వాత వాళ్ళ యొక్క దర్శనం, స్వామి దర్శనం, నిజ దర్శనం చేసుకోవాలని నైట్ ఇక్కడ పడుకుని వెళ్తారు. అంతలా మా గుడి అభివృద్ధి చెందుతుంది. ఒకసారి మీరు అందరూ వచ్చి స్వామివారిని దర్శించి మీరు ఆనందం పడాల్సిందిగా కోరుతున్నాం. ఓం నమో వెంకటేశాయ. ఆత్రేయపురం మాది స్వగ్రామం అండి. వీళ్ళ హస్బెండ్ మేమందరూ చిన్ననాటి చదువుకున్నాం ఇక్కడేని. అయితే మా అబ్బాయి తోడేళ్ళు గారికి అమ్మాయి ఉంది, వాళ్ళదే భీమవరం. అయితే ఇక్కడ వెంకటేశ్వర స్వామి అంటే బాగా నమ్మకం అమ్మాయికి. అయితే ఇక్కడికి వచ్చి మొక్కుంది, నాకు పలానా కాలేజీలో పలానా సీట్ రావాలని మొక్కుంది అమ్మాయి. ఇక్కడికి వచ్చి దండం పెట్టుకుందే వెంటనే ఫోన్ వచ్చింది, మీకు కావాల్సిన సీట్ వచ్చింది డి రాజు గారి కాలేజీలో అని. ఇంకొకసారి ఫోన్ వచ్చింది మళ్ళీ ఇంకో రోజున, ఒక 1 year తర్వాత. ఇప్పుడు జాబ్ వచ్చింది అమ్మాయికి. మళ్ళీ ఇంకొకసారి వచ్చింది దండం పెట్టుకుంది. మళ్ళీ ఇంకో వేరే జరిగింది అమ్మాయికి. అందుకు బాగా నాకు నమ్మకం. 3 సార్లు మొక్కుంది అమ్మాయి, 3 సార్లు నాకు జరిగింది. మేము వెంకటేశ్వర స్వామి అంటే నాకు చాలా ఇష్టం అని చెప్తుంది అమ్మాయి. ఇప్పుడు ప్రజెంట్ బొంబాయిలో జాబ్ చేస్తుంది అమ్మాయి. 2 years అయ్యి జాయిన్ అయ్యింది. ఇంకా వచ్చిన తర్వాత వచ్చి జాయిన్ చేసుకుంటాను అమ్మాయి దేవుణ్ణి. నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. యాత్రేపురం గ్రామంలో లక్ష్మీ వెంకటేశ్వర స్వామి స్వయంగా ఆనంద నిలయం నుంచి వచ్చాడా అన్నట్టు ఉంటాడు స్వామి. ఎంతో వైభవంగా ఉంటాడు. మాది యాత్రేపురం అమ్మమ్మ గారు ఊరు. అయినా నేను హైదరాబాద్ నుంచి వస్తానండి. స్వామి ఈ సంవత్సరం రాపోదామన్న ఏదో రకంగా రప్పించేస్తారు స్వామి. స్వామి సేవల అనితర సాధ్యం అండి. ఇక్కడ ఒక మాయలా జరిగిపోతూ ఉంటుంది స్వామి సేవ అంతా కూడా. గరుడోత్సవం అద్భుతం అండి, సింహోత్సవం అద్భుతం, హనుమద్వాత్సవం ఇంకా అద్భుతం అండి. ప్రతి సేవ శేషుడు ఆదిశేషుడు వచ్చాడా అన్నట్టు ఉంటుంది. ప్రతి సేవ కూడా చాలా బాగా జరుగుతుందండి. ఇక్కడ భక్తులందరూ కూడా చాలా పుణ్యం చేసుకున్నారు. అణుమణువు ఆధ్యాత్మికంతో నిండిపోయిందండి. స్వామి మనసంతా నిండిపోయి ఉంటాడు. రాజుగారు, లక్ష్మి గారు కూడా మమ్మల్ని అందరినీ ఎంతో బాగా ఆదరిస్తున్నారు. ఇది మా సొంత కుటుంబంలా అనిపిస్తుంది. మా ఇంటికి మేము వచ్చామా అన్నట్టు ఉంటుంది. ఇక్కడ ప్రసాదం కానీ, ఇక్కడ ఆదరణ కానీ, ఈ అందరు భక్తులు సేవ కానీ, పిల్లలందరూ గోవిందనామం వేసుకుని మాల వేసుకుని ఎంతో బాగా సేవ చేస్తున్నారు. అందరూ ఉద్ధరింపబడుతున్నారండి. ఈ యాత్రేపురం గ్రామం చాలా పుణ్యం చేసుకుంది. మేము ఇక్కడ ఎందుకు లేమా అనిపిస్తుంది. రిటైర్మెంట్ అయ్యాక వచ్చి స్వామి సేవ చేసుకోవాలనిపిస్తుంది. మేము చాలా ఆనందంగా ఉన్నామండి. అప్పుడే అయిపోయిందా అన్నట్టుంది బ్రహ్మోత్సవం. ఆ బ్రహ్మాండ నాయకుడే వచ్చి బ్రహ్మోత్సవం జరిపించుకుని వెళ్తున్నాడండి. మా ఊర్లో ఇంత వైభవంగా బ్రహ్మోత్సవాలు చేస్తున్న రాజుగారికి ఫస్ట్గా ధన్యవాదాలండి. అలాగే 11 సంవత్సరాలు పూర్తయింది మా ఊర్లో బ్రహ్మోత్సవాలు ఈ గుడి కట్టి బ్రహ్మోత్సవాలు స్టార్ట్ చేసి. అలాగే రాజుగారు మాకు కూడా సేవకి సమయం కల్పిస్తున్నారండి. మేము ఇంత సేవ చేసుకుని కల్లుడ పండుగగా మా బ్రహ్మోత్సవాన్ని జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ.